హాయ్ అండి అక్కడ చూడు హాయ్ చెప్పు సై సాయి మరి హాయ్ ఫోటో వీడియో ఫోటో తీసుకుంటాడు ఫోటో హాయ్ ముట్టుకోట ముట్టు సరే ఇప్పుడు హాయ్ చెప్పు అటు 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 చూసుకుంటే హాయ్ చెప్పు రవ్వ రవ్వ పప్పు చెప్పాలి పప్పు ఓకే హాయ్ అండి అందరికి చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తాను ఈరోజు అయితే టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది రేపటి కోసం ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నా ఇది వచ్చేసి మినపప్పు నేను పాటిది చెప్తా ఇవి 2 గ్లాసులు ఒక గ్లాసు పోసిన ఇది ఒక గ్లాసు 2 గ్లాసులు పోసిన ఇది రవ్వ ఇడ్లీ రవ్వ కొనుక్కొచ్చింది రెడీమేడ్ ఇది 1 గ్లాస్ మినపప్పుకు 3 గ్లాసుల రవ్వ పోస్తాను నేనైతే కాబట్టి 2 గ్లాసుల మినపప్పు 2 గ్లాసులకు 6 గ్లాసుల రవ్వ పోసిన ఇవైతే ఇప్పుడు ఒకటేసారి నానబెట్టుకొని ఒక 3 గంటల తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటా ఓకేనా నానబెట్టేసుకుంటా ఇస్తా ఓకే ఓకే చెప్పు ఇక ఇప్పుడు నానబెట్టుకుంటాం మా చిన్నోనికి అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో అసలు నాకు దీన్ని అసలు గుర్తుకు రాకపోవు నేను సడన్గా మేము ఇంతకుముందు చేసిన ఒకటి అంటే ఇడ్లీ తినుకుంటే షార్ట్ చేస్తుంది కదా ఆ షార్ట్ వచ్చింది ఇక దాన్నే చూసిండు మమ్మీ ఇడ్లీ అనుకుంటా దాన్ని రిపీట్గా చూసిండు ఇక మళ్ళీ గుర్తుకొచ్చింది మరి మస్తులు అవుతుంది అని చెప్పేసి ఇడ్లీ వేద్దామని ఇప్పుడు నానబెడుతున్నా ఇడ్లీ తింటావా ఇడ్లీ చెప్పు ఇడ్లీ ఓకే ఓకే నానబెట్టదు ఇక ఇడ్లీ కావాలా ఇడ్లీ చేస్తుంది కదా అయ్యో తీసుకో మా చిన్నోడు అయితే మినపప్పు కోసం విపరీతంగా ఏడుస్తుండు అయితే నేనైతే వీటిని మధ్యాహ్నం నానుపుతున్నా సాయంత్రం 6కి మిక్సీ పట్టి పెట్టడానికి ఎందుకోసం అంటే బ్యాటర్ అనేది మంచి పొంగదు చలికాలం కాబట్టి లేదు ఎండాకాలం అయితే సాయంత్రము ఇట్లా పప్పులన్నీ నానబెట్టి నైట్ పండుకునే ముందు రుబ్బు పెట్టినా సరిపోతుంది చలికాలం కాబట్టి పొంగడానికి టైం పడుతుంది వాతావరణం చల్ల ఉండడం వల్ల ఈరోజు సాయంత్రం రుబ్బు పెడితే బ్యాటర్ను రేపు పొద్దున 6కి లేదా 7కి ఇట్లా మనము ఇడ్లీ వేసుకుంటే మంచి పొంగుతుంది మినిమం 12 అవర్స్ అయితే టైం పడుతుంది ఈ చలికాలం అయితే అదే ఎండాకాలం అయితే ఒక 8 అవర్స్ ఉన్నా సరిపోతుంది మా చిన్నోడు అయితే నేను బదులాడుతూ ఉండు అవి తింటా అని చెప్పేసి కానీ అవి తింటే ఏంటంటే వాడు నమ్లి మింగితే మంచిగా ఉండు అలానే మింగేస్తాడు అవి డైజెషన్ కాక మోషన్ అయితే తొందర పోతాడు కాబట్టి వాడు ఎంత వేసినా నేను పెట్టట్లేదు ఒక 4 గంటలు అయితే నానింది పప్పు ఇప్పుడు మిక్సీ పడుతున్నా పప్పులు ఇస్తా పడుకో అక్కడ వేసి మాట్లాడినావు ఇప్పుడు ఫోన్ మాట్లాడలేదు ఇదంతా మిక్సీ పట్టి లేసుకుంటా ఇక ఇప్పుడైతే ఏంటంటే మిక్సీ పట్టి కదా అదేంటిది మినపప్పు ఇంకొంచెం ముందు పట్టు వస్తుందని అప్పలోపు ఏంటంటే అది వేడైంది పడిపోయింది అనమాట హీట్ అయ్యి ఇది ఏంటంటే రవ్వ ఉంది కదా రవ్వ మొత్తం వాటర్ పిండేసుకుని అలా వేసుకుంటుంది ఇక ఏం పడిపోయింది అంటున్నావు హీట్ అయ్యి మిక్సీ హీట్ అయింది హీట్ అయినాక ఆఫ్ అవుతుంది మళ్ళీ చల్లారినాక ఆన్ అవుతుంది ఏం చేస్తావు అప్పుడు మిక్సీ పడతాం మళ్ళీ ఏంటిది మినపప్పు ఇప్పుడు పట్టలే మొత్తం ఇప్పుడు అర్థమైంది నాకు చెప్పు మినపప్పు పడుతున్నాక మధ్యలో మిక్సీ అయిపోయింది ఇది నువ్వు చెప్పాల్సింది ఫస్ట్ హీట్ అయ్యి మిక్సీ మంచిగా చెప్పింది కరెక్ట్ అప్పలోపు ఇది వేసేసుకుంటున్నా పిండి ఇది పెట్టాల్సింది ఓకే మా ఆయన ఎప్పుడైనా అట్లా అంటాడు అమ్మ పెట్టు అది ఎంత ఇష్టం పోయిందా ఇంకా ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు మరి ఉంచాయి దీనైతే బాగా మిక్స్ చేసుకుంటారు రెండింటిని
దెబ్బ తాకిందా చూపి ఏంది చూపి అన్న చూపి అని మాటలు వస్తాయి చూడ్రి ఇడ్లీ చెప్పు చేస్తుంది చూపినాడు చూపి సరే చూపించిన ఇడ్లీ ఇడ్లీ తింటా ఇలా ఉప్పు వాటర్ ఇట్లా ఏం పోయలేదు. ఇప్పుడు టైం అయితే ఎంత అంటే సాయంత్రం 6 అవుతుంది. రేపు పొద్దున 7-7:30కు ఇంచుమించు 12 గంటలు దాటుతుంది. 24 గంటల 12 గంటలు 12 మళ్ళీ ఈ టైం వస్తే 24 గంటలు అయితే రేపు పొద్దున మళ్ళీ సాయంత్రం అయితే. ఓకే ఇప్పుడు రుబ్బుతుంది రేపటిసరికి. ఇప్పుడైతే హాఫ్ ఉందా హాఫ్ ఉంది. రేపు ఎంత చూద్దాం ఇక. గింతనే పెద్ద చేసుకుంటారు అంటే రేపు పొద్దున శ్రద్ధకు తీయడానికి ఇదే, టిఫిన్కి ఇదే, మనకి టిఫిన్ ఇదే, చుట్టాలు వస్తే అదే. అందుకే రేపు దావతుంది ఇక అట్లే కొంచెం పొద్దున కొన్ని తింటాము అన్నమే ఉంటాం. మళ్ళీ పెట్టు కావాలైతే మరి 2 తినొచ్చు పోవచ్చు అని చెప్పి చాలా పెడుతున్నాం. ఓకే రేపు పొద్దున అర్థం ఇక. ఏంది అమ్మో ఎందుకు అలా లోపల పాత్ర చూపిస్తున్నారు లోపల ఉన్నాయా అయినాక తిందుతి అప్పటికి కాలే మరి ఇప్పుడు ఇడ్లీ కాలే ఎలా తింటావు ఇడ్లీ ప్లేట్లనా అడపెట్టు అప్పటికి తిందాం ఉడికినాక తినాలి. ఇప్పుడు కాలే ఇంకా వెయిట్ దా ఇడ్లీ బ్యాటర్ మిక్సీ పట్టి కలిపి అక్కడ పెట్టిన కదా అప్పంచి మొదలుకున్నాడు మర్చినాడు ఇడ్లీ అని చెప్పేసి 1 గంటన్నర సేపు అయితే సతాంచినము మర్చిపోతాడేమని చెప్పేసి. అయినా వాడు మర్చిపోలేదు. ఇక తర్వాత అయితే నాకైతే గోస్ అనిపించి నేనైతే ఇడ్లీ చేసిన. ఆల్రెడీ షార్ట్ చూసి ఉంటారు మీరు కొంతమంది అయితే. ఇడ్లీ అయితే రెడీ అయినాయి ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా. మా చిన్నోడు చూడు ఆ ఇడ్లీ అంటే చెప్పలు వానికి చేస్తానని చెప్పేసి డైరెక్ట్ తోలుకొచ్చినావన్నీ చూడు ఎట్లా వేసాడో. మొన్న ఇప్పుడు 5 రోజులు పెట్టి 5-6 రోజులు అవుతుంది. తిను ఇగో ఇట్లా అదుకో ఇట్లా అదుకుంది ఇలా అదుకో అదుకో కాలు తల ఇలా అదుకో ఓకే చూపా. ఆ రోజుకైతే మా చిన్నోని చేసి తినిపించేసిన. ఒక 4 ప్లేట్లు పెట్టిన ఆ నైట్ అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8కు. నేను అంత ముందు రోజు 6కి రుబ్బు పెట్టిన సాయంత్రము. నెక్స్ట్ డే 8కి తీస్తున్నా. కానీ పొంగింది మాత్రం ఏర్పడలేదు. ఎందుకంటే నేను రుబ్బిన రోజు నైట్ చేసిన మా చిన్నోని కోసం మీరు ఇంతకుముందు చూసినట్టు. ఇక తెల్లారి ఇది మళ్ళీ 8:30కి. కానీ పొంగినట్టు ఏర్పడలేదు. ఎందుకోసం అంటే మనం రుబ్బగానే మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మాత్రం పొంగినట్టు ఏర్పడుతుంది. నేను గడకోసారి ఇట్లా చెంచా పెట్టి కలపడం వల్ల అంతా నేను ఏర్పడలే. కానీ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. నిజంగా చెప్తున్నా. ట్రై చేసి చూడండి ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఈ చట్నీ అయితే చేసిన. ఇవైతే ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయంటే నోట్లో పెట్టగానే ఇచ్చుకోపోతాయి ఆటోమేటిక్గా. నిజంగా చెప్తున్నా. నేను నమ్మకపోరే కానీ నాకు వచ్చిన ఫీలింగ్ మాత్రమే చెప్తాను. నేను ఒకటే టిప్ అండి ఇడ్లీ బాగా రావడానికి. మనము మిక్సీ పట్టుకున్నాక మించు 10 గంటలు 12 గంటల సేపు పక్కన పెడితేనే ఇడ్లీ అనేది ఇంత సాఫ్ట్గా వస్తుంది. 2 వేలతో ఇట్లా నేను చుంచుతూనే చునిగింది కదా. లేదు గట్టి ఉంటే మాత్రం ఆ 2 వేలతో చుంచుతే చునగది. నేను తింటుంటే మాత్రం మా చిన్నోనికి ఇష్టం కాబట్టి మనకి అంతకుముందు తినిపించేసిన. మళ్ళీ నేను తింటుంటే నన్నే చూస్తుండు. ఎందుకంటే మనకి బుక్క పెడతానని చెప్పేసి. ఇక వాడిని చూడగానే నాకు గోస్ అనిపించింది. ఇక వానికి బుక్క పెట్టేసి నేను కూడా తిన్నా. ఇదైతే 1 month బ్యాక్ వీడియో. మా పెళ్లి రోజు అంటే February 27th రోజు వీడియో ఈ రోజుకైతే అప్లోడ్ అవుతుంది. ఇక మా చిన్నోనికైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫీవర్ వచ్చేసింది. ఒక 15 days వరకు అయితే మా చిన్నతోనే ఉన్నా ఫీవర్ వచ్చి. మొత్తానికి నేను చేసేసిన ప్రాసెస్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.